చీమకుర్తి తహసీల్దార్ ఆఫీస్. ఇది మొత్తం మండలానికి సేవలందించే కార్యాలయం. మరి ఇట్లాంటి కార్యాలయంలో ఒక చినుకు పడితేనే ఎంతో మొత్తం ఎక్కడికక్కడ కురుస్తున్నటువంటి ప్రస్తుతం అయితే కురుస్తున్నటువంటి భారీ వర్షాల్లో ఎక్కడ చూసినా వాటరే నెలకొంది. చిన్న వానకే మొత్తం ఇక్కడ ఊరుతుందని చెప్పేసేసి స్థానికంగా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు చూడొచ్చు ఇలాంటి తుఫాన్ ఎఫెక్ట్ ఏదన్నా కార్యాలయంలో ఏ వర్క్ చేయాలన్నా సరిగ్గా చేయలేనటువంటి పరిస్థితి చూడొచ్చు. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి రూమ్ ఇది. కంప్యూటర్ ఆపరేటర్స్ సిస్టమ్ సంబంధించినటువంటి రూము. అసలు పని ఎట్లా చేస్తామన్నట్టుగా వీళ్ళు ఈ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ చూసినా పైనుంచి వాటర్ అంతా కిందికి నేలపైన పడడము. అసలు ఏ పని చేయలేనటువంటి పరిస్థితి. మొత్తం ఎక్కడ చూసినా వాటర్. మరి దీనిపైన ఇప్పటికే అధికారులు పై అధికారులకు దీని గురించి చెప్పాము అని చెప్తున్నారు. ఎక్కడ చూసినా సందడి సందడిగా ఉంది. ఫైల్స్ అన్నీ తడిసిపోయినటువంటి క్రమం. సిస్టమ్ వర్క్ చేయట్లేదు. కనీసం పవర్ సప్లై కూడా అప్పుడే వస్తుంది, అప్పుడే రావట్లేదు అన్నటువంటి సిచ్యువేషన్ చెప్తున్నారు. మరి చూడొచ్చు ఈ రూమ్ పరిస్థితి. ఎంఆర్ఓ కార్యాలయం అంటే మొత్తం మండల వ్యాప్తంగా అందరూ ఇక్కడికి వస్తారు. ఏ పనులైనా ఇక్కడ జరుగుతాయి కాబట్టి ప్రజల సమస్యల్ని ఇక్కడ విన్నవించడానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పేసి మనం చూస్తే అర్థమైపోతుంది మనకి ఇక్కడ. చాలా ఏళ్ళుగా నిర్మించినటువంటి భవనం తలుపులు మొత్తం ఎక్కడికక్కడ చెదలు తినేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది క్లియర్గా. మరి బయట వాళ్ళు అంటే ప్రజలు వచ్చినప్పుడు ఎట్లాంటి సర్వీసెస్ లభిస్తాయో మనకు అర్థమవుతుంది. మొత్తం పాతబడిపోయినటువంటి బంగళా ఇది. మొత్తం బిల్డింగ్ అంతా ఇప్పటికే ఎక్కడ చూసినా వాటర్. అసలు ప్రజలు ఇక్కడికి అడుగు పెట్టాలంటేనే భయపడతారు. ఏ పెచ్చు ఎప్పుడు పడిపోతుందో అర్థం కానటువంటి పరిస్థితి. మరి చూడొచ్చు మనం క్లియర్గా పైనుంచి పెచ్చులు ఊడిపడ్డాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఒకవైపు వర్షం ఎఫెక్ట్. ఇదంతా అసలు ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి ఈ చీమకుర్తి తహసీల్దార్ ఆఫీస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఈ ఏదైతే తుఫాన్ ఉందో మోంతా తుఫాన్ దాటికి చాలా ఇబ్బందులు అయితే జరిగాయి. ముఖ్యంగా చీమకుర్తి గురించి మాట్లాడదాం. చీమకుర్తిలో పలు కాలనీలు సైతం మొత్తం వాటర్ వచ్చేసి కాలనీలో రావడంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే అప్రమత్తమై వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి పునరావాస కేంద్రం స్కూల్లో సైతం చేర్పించారు. 1-2 రోజులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ సిగ్నా కాలనీ కావచ్చు, ఎన్ఎస్పి కాలనీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఎక్కడైనా పాత క్వార్టర్స్ కావచ్చు, అక్కడ ఏదైనా ఇబ్బందులు తలెత్తే ఇమ్మీడియట్గా దానిపై పరిశీలించి అక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి. మాట్లాడతాం. తహసీల్దార్ గారు ఉన్నారు. ఎట్లాంటి చర్యలు చేపట్టారు? గత 2 రోజులుగా మొత్తం ఈ చీమకుర్తి మండలంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అంశం పైన మాట్లాడదాం. సార్, ఎట్లా ఉండేది 2 డేస్? చాలా మొత్తం ప్రజలంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాలు సైతం రాకపోకలు సైతం నిలిచివేయబడ్డాయి వాటర్ ఫ్లడ్ వల్ల. ఎట్లా ఉంది 2 రోజులు ఎట్లా గడిచింది? అసలు ప్రజలు ఎట్లా వాళ్ళకి ఆశ్రయం కల్పించారు? గత వారం రోజుల నుండి మనకి ప్రతిరోజు 4 లేక 5 సెంటీమీటర్లు యావరేజ్న రెయిన్ఫాల్ పడటం, ఒకే రోజు 23 సెంటీమీటర్లు రెయిన్ఫాల్ పడటం వల్ల ఈ మండలంలో ఉన్న 17 మైన్ ఇరిగేషన్ చెరువులు మొత్తం నిండటం, అలుగులు పూర్తిగా పారటం, తర్వాత మండలంలో ఉన్న 12 వాగులు పొంగి పొరలినందువల్ల అక్కడ ప్రజలు కూడా ఏ గ్రామంలో వాళ్ళు ఆ గ్రామంలోనే ఉండాల్సి వచ్చి మండల హెడ్ క్వార్టర్కి పూర్తిగా సంబంధాలు తెగిన పరిస్థితి వచ్చింది. ఇక వాగుల దగ్గర మనము అక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు, పోలీసు వారు అందరినీ ఎవరిని కూడా వాగుల్లో దిక్కకుండా మనం అలర్ట్ చేయటం. ఆ తర్వాత కొంతమంది ఇతర మండలాల నుంచి మనకి పని నిమిత్తం ఇక్కడికి కర్ర కోతలకి వాటికి వచ్చి పొలాల్లోనే అవి చిన్న గుడిసెలు పైన ఫైబర్ పట్టల్లాంటివి కప్పుకొని అట్లా ఉన్నందువల్ల వాళ్ళని కూడా మనం గుర్తించి పొలాలకు వెళ్ళేసి తీసుకొచ్చేసి మనం కేవీపాలెం హై స్కూల్లో మనము ఒక 70 మంది 80 మంది దాకా అక్కడ వాళ్ళందరినీ అక్కడ రిలీఫ్ క్యాంపులో పెట్టడం. అదేవిధంగా గుండువారి లక్ష్మీపురంలో కూడా ఇట్లానే కర్రకోతకు వచ్చిన వాళ్ళని కూడా ఒక 15 మందిని, అదేవిధంగా తొరగుడిపాడు మన సచివాలయంలో కూడా అట్లా కొంతమందిని పెట్టడం, అదేవిధంగా పులికొండ గ్రామంలో కూడా ఒక 50 మందిని మనం ఇట్లా పని వాళ్ళని పెట్టడం. ఇక మెయిన్కి వచ్చేవరకు మనకు చీమకుర్తిలో ఎన్ఎస్పి కాలనీలో అవి డెలాబరేట్ కండిషన్స్ ఉన్న ఇళ్లలో బాడుగులుకున్న ఒక 50 కుటుంబాల వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ మనం జెడ్పీ హై స్కూల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా సిద్ధానగర్లో అది ఆ కాలనీనే కొంచెం లో లైన్ ఏరియా ఉంది. ఆ హెవీ రెయిన్స్కి చాలా వరకు గ్రామ హౌసెస్లో కూడా
ఇంట్లోకి కూడా ఇళ్ళలోకి కూడా నీళ్ళు రావడం జరిగింది. వాళ్ళని కూడా అందరినీ తీసుకొచ్చి పోలీస్ ఫోర్స్ తోటి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఆ రిలీఫ్ క్యాంప్స్‌లో ఉంచడం. వాళ్ళకి అక్కడ భోజన ఏర్పాట్లు, మెడికల్ ఏర్పాట్లు అన్నీ చూడుకోసం జరిగింది. తర్వాత కొంత ప్రజలైతే ఎప్పుడూ లేని విధంగా ఈ మండలంలో హెవీ రెయిన్స్ వచ్చినాయి కాబట్టి కొంత భయానికైతే లోను కావడం అయితే జరిగింది. అయితే ఆ భయాన్ని వాళ్ళ నుంచి తగ్గించేదానికి గూడా అధికారులు అప్రమత్తమయ్యి అన్ని శాఖల అధికారులు ఎన్నో చెట్లు పడతా ఉంటే పడ్డ చెట్టు పడ్డట్టుగా మనకి ఇది సోషల్ మీడియా వల్ల గానీ, వాళ్ళు మనకి సెల్ ఫోన్‌లో ఫోటోలు పెడితే ఎమ్మడే మనం ఆ జేసీబీ కట్టర్ సాయంతో ఎక్కడ గూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము చర్యలు తీసుకోవటం జరిగింది. ఈ మండలానికి మాకు మైనింగ్ డీడీ గారిని స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. వారి ఆధ్వర్యంలో నేను గానీ, ఎంపీడీఓ గారు గానీ, ఎస్హెచ్ఓ గారు గానీ, ఇతర శాఖ అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఎక్కడా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ బండ్లముడి కావచ్చు, ఈ కొన్ని ప్రాంతాల్లో పవర్ కట్ అయ్యి ఒక రాత్రి మొత్తం ఒక డే అంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అట్లా అంటే ఏం సమస్యలు అక్కడ? మెయిన్‌గా ఈ గాలి వల్ల చెట్లు పడిపోయి ఇదంతా సమస్య నెలకొందా? ప్రస్తుతం ఎట్లా ఉంది అక్కడ? బండ్లమూడిలో మనకి పవర్ కట్ అయితే జరిగింది. ఎందువల్లంటే ఆ మెయిన్ ట్రాన్స్‌ఫార్మర్స్ దగ్గర ప్రాబ్లమ్ వచ్చింది. అక్కడికి ఈళ్ళెళ్ళటానికి గూడా అక్కడ ముదికొండ వాగు అని జెప్పేసి అటు 2 వైపులా దానికి వాగు ఉన్నందువల్ల కొంత పోవటానికి ఇబ్బంది జరిగింది. అయితే అదే రోజు నైటు పవర్‌ని మాత్రం రాత్రి పునరుద్ధరించడం జరిగింది. మండలంలో ఎక్కడా గూడా పవర్ కట్ అనేది లేదు. మొత్తం పునరుద్ధరించడం అయితే జరిగింది. ముఖ్యంగా చీమకుర్తిలో ఏ చిన్న వర్షం వచ్చినా ఇళ్లలోకి నీళ్లు రావడం సర్వసాధారణంగా అయింది. ఇట్లాంటి మౌంతా తుఫాన్ దాటికి కూడా చాలా కాలనీలో జలమయమైన అంటే అండర్ గ్రౌండ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేకనే ఇదంతా మరీ పునరావృతం అవుతుంది. దీనిపైన ఏమన్నా దృష్టి పెట్టే అవకాశాలుంటాయా? అంటే కామన్‌గా ఇక్కడ మనకి గతంలో అనేక సంవత్సరాల క్రితం మనకి చేమకుర్తి గ్రామంలో పట్టాలు ఇవ్వటమే వాగుపోరంబోకుల్లో ఇవ్వటం జరిగింది. అవి ఎట్లా ఉంటే అట్లా లో లైన్ ఏరియాస్‌లో అలానే కట్టడం వల్ల మనకి అదిగాక కొంత ఈ ఈ డంపులు ఈటి వల్ల గూడా కొంత మనకి వాగులు పూడిపోవటం ఇట్లా జరిగినందువల్ల గూడా అవింది. వాటిని తొందరలోనే మొత్తము అసలు ఈ ఈ ఈ ఈ వాగులు సంబంధించి గానీ, కాలువలకు సంబంధించి గానీ సర్వే జేసి రాబోయే రోజుల్లో వాటిని తొలగించేదానికి ప్రయత్నాలు చేస్తామని గూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా హెవీ వెహికల్స్ చీమకుర్తి నుంచి వెళ్తాయి. మార్కెట్ గూడా ఒకటే ఆ మార్గ మధ్యలో మార్కెట్, ఈ చేపల మార్కెట్, ఫిష్ మార్కెట్, చికెన్ మార్కెట్ ఇదంతా ఉండడము, మొత్తం ఆ సంతలో ఉండడం వల్ల చాలా ట్రాఫిక్ జాము, యాక్సిడెంట్ సైతం అయితున్నటువంటి గతంలో మేము అభినవ్ భారత్ నుంచి ఎక్స్‌క్లూజివ్ స్టోరీస్ సైతం చేసాం. ఎట్లా అంటే ఇది ఏమన్నా మార్కెట్‌ని కొత్తగా మార్పు చేసే అవకాశం ఉందా? చేంజ్ చేసేది? మీరు చెప్పిన చేపల మార్కెట్ అది మన ఎన్ఎస్‌పి మెయిన్ కెనాల్ దగ్గర ఓబీసీ ఒంగోలు బ్రాంచ్ మెయిన్ కెనాల్ దగ్గర ఉండేది. అది ఇట్లానే ప్రజల నుంచి విజ్ఞప్తులు తర్వాత అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లమ్ వస్తుందని గమనించేసి దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ అయితే గంగవరం రోడ్‌లోకి మార్పిచ్చాం. అక్కడి నుంచి ఖాళీ చేయించేసి అక్కడే ఆ డంప్ కూడా ఖాళీ చేయిస్తున్నాం. మున్సిపల్ డంపింగు అక్కడ కట్టడానికి ప్రయత్నాలు చేస్తాం. ఇది ఇక్కడికి ఏదైనా వర్షం సంబంధించినటువంటి ఫ్లడ్ అనుకోని పరిస్థితులొచ్చింది. దానికి అన్ని ఏర్పాట్లయితే చేసినామని జెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఆ చీమకుర్తిలో ఉన్నటువంటి సమస్యలపైన ప్రధానంగా దృష్టి సారించాము. త్వరగా సమస్యలు లేని చీమకుర్తిగా మారుస్తామని జెప్పి తహసీల్దార్ బ్రహ్మయ్య సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్‌తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ప్రకాశం జిల్లా.